శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం సజ్జనగడ సమర్థ రామదాసు వారి యొక్క లీలా వైభవంలో 9వ రోజు పారాయణ మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా విఠల్ బాబా వారికి, మాతా నిరంజనానంద సరస్వతి పాదపద్మాలకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుని వెళుతున్నాం. నిత్యానందుల వారు శిష్యుని తాలూకా ప్రశ్నకి సమాధానం చెప్పడానికి రేణుబాయి తాలూకా ఆరాటం అంతా కూడా కళ్ళు మూసుకుని మనోనేత్రంతో దర్శించారు. ఆ మహాత్ముడు తాలూకా లీలలు గోచరించగానే వారికి ఆనందపారవస్యం కలిగింది. చేతులు జోడించి, ఆహా లీలావతార, నీ లీలలతో అందరినీ నవ్వించి ఏడిపించి నువ్వు మాత్రం వినోదిస్తూ ఉంటావు. నీ లీలల మాధుర్యం తెలిసిన వారికి నిరంతర ఆనందాన్ని ప్రసాదిస్తూ ఉంటావు. తెలియలేని వారి మాయలో ముంచి శోక సముద్రంలో తోసేస్తూ ఉంటావు. ఏమి నీ మాయా వినోదము! ఎంత తరచినా అంత మధురం. నీకు గల సమయస్ఫూర్తి, నీ దీక్ష తత్పరత అనితర సాధ్యము తండ్రి అంటూ ప్రార్థించి, విద్యాసాగర అంటూ శిష్యుడి వైపు చూసి ఈ కథలో అంశాలు అర్థమైనట్లుగా అతడు కళ్ళ నుండి అశ్రుధారులకు వస్తున్నాయి. గురుదేవుల పిలుపుతో శిష్యుడు కూడా కళ్ళు తుడుచుకుని, స్వామి చెప్పండి గురుదేవా, సమర్థులు ఈ సంఘటనని ఎంత చక్కగా సమర్థవంతంగా నిర్వహించారు అన్నాడు. నిత్యానందులు వారు చెప్పడానికి ప్రారంభించారు. నారాయణ ఇంటి విషయాలు ఏమీ పట్టించుకోకపోవడం రేణుబాయికి కొంచెం విచారకరంగా, కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ నారాయణ ఈ విషయాలు ఏమీ పట్టించుకోలేదు. తన నిత్య కార్యక్రమంలో ఏమాత్రం మార్పు చేసుకోకుండా రేణుబాయి పెద్ద కొడుకు, కోడలు ముచ్చటగా కళ్ళ ముందు తిరుగాడడం చూసి చాలా సంతోషపడుతున్నది. అలాగే చిన్న కొడుకు కూడా వివాహం చేసేస్తే తన బాధ్యత నెరవేర్చుకున్నట్లే అనుకున్నది. తన ఆలోచనని సరాసరి నారాయణతో చెప్పాలని ఆమె నిర్ణయించుకుంది. ఒకరోజు తల్లి కొడుకు కలిసి గోదావరిలో స్నానానికి వెళితే అదే సమయం అనుకుని రేణుబాయి, ఒరే నారాయణ, నీకు కూడా పెళ్లి చేయాలని నా కోరిక, నా బాధ్యత కూడా రా అంటూ ఉండగానే నారాయణ చుటుక్కుని లేచి డబుక్కుని నదిలోకి దూకేశాడు. రేణుబాయి పెద్ద పెద్దగా కేకలు వేసి ఏడుస్తున్నది. చుట్టూ ఉన్నవారు విని అక్కడికి చేరి నదిలో దిగి నారాయణ్ణి పైకి తీసుకొచ్చారు. నారాయణ గెంచిన చోటు ఒక పెద్ద బండరాయి ఉంది. అందువలన నారాయణ తలకి బాగా దెబ్బ తగిలింది. అతడు బాహ్య స్పృహ కోల్పోయాడు. అందువలన నీళ్లలోనే ఎక్కువసేపు ఉండిపోవడం జరిగింది. అందరూ కలిసి నారాయణకి సపర్యలు చేసి స్పృహ తెప్పించారు. తలకి దెబ్బ తగిలిన చోట పెద్ద బొడిపి కట్టింది. విద్యాసాగర, స్వామి సమర్థులకి ఆనాడు తగిలిన దెబ్బ ఆయన వివాహానికి నిరసనగా జీవితమంతా ఉండిపోయేటట్లు చెప్పుకుంటారు స్వామివారు. తన నోటితో తల్లికి ఎదురు సమాధానం చెప్పకుండా తన చేతలతోనే వ్యతిరేకతని ప్రదర్శించారు నారాయణుడు. సజ్జనగడ సమర్థ రామదాసులు వారు. అంటే ఇక్కడ మనం ఒక కథను మనం తెచ్చుకోవాలి. ఏమిటి? శంకరాచార్యులు వారు, నాయనా పెళ్లి చేసుకోరా నాయన మా ప్రభు అంటే, తల్లిని ఇలాగే ఏటికి వెళితే, పూర్ణానది ఒడ్డుకి వెళితే, పూర్ణానదిలో పూర్తిగా నువ్వు స్నానం చేస్తూ ఉండగా మొసలి పట్టుకు లాగుతున్నది, మొసలి తినేస్తున్నది. నువ్వు నన్ను వదిలేసాను, నన్ను వదిలేసానని వెంటనే నన్ను మొసలు వదిలేస్తుంది అన్నారు. అలాగే సరేనరా నిన్ను వదిలేసానురా అన్నది. వెంటనే మొసలు వదిలేసింది. ఆయన బయటకు వచ్చేసాడు, సన్యాసం తీసేసుకున్నాడు. అలాగే ఇక్కడ కూడా మనం దాన్ని గుర్తు తెచ్చుకోవాలి ఒక్కసారి. జయ జయ రఘువీర సమర్థాన్ని నామస్మరణ చేసి నిత్యానందుల వారు తిరిగి ఇలా చెప్పారు. శ్రేష్ఠుడికి ఈ విషయం తెలిసింది. పరుగున వచ్చి నారాయణ తల్లిని తీసుకుని ఇంటికి చేరాడు. తల్లిని ఉద్దేశించి, అమ్మ, ఇక మీదట ఎప్పుడు నారాయణ ముందు పెళ్లి ప్రసక్తి తీసుకురాకు అని చెప్పాడు. ఒక రోజున నారాయణ ఇంటిలో లేని సమయంలో చూసి తల్లి పెద్ద కుమారుడితో నారాయణ పెళ్లి ప్రసక్తి తీసుకొచ్చింది. అతను, అమ్మ, ఈ విషయం నారాయణ దగ్గర నువ్వు ఎప్పుడు ప్రస్తావించకు. ఏకంగా పెళ్లి నిర్ణయించిన తర్వాతనే తెలుపుదాం. పెళ్లి నిర్ణయమైన వెనక అతడు మన గౌరవ మర్యాదల కోసమైనా పెళ్లి పీటల మీద కూర్చుంటాడు అని శ్రేష్ఠుడు తల్లితో చెప్పాడు. అలాగేనని లోపలికి వెళ్ళింది. శ్రేష్ఠుడు తల్లి
తల్లిని ఇష్టానికి వ్యతిరేకం చెప్పలేక, బాధ పెట్టడం ఇష్టం లేక అలాగే చెప్పాడే కానీ నారాయణ ఒప్పుకుంటాడేనేమో నమ్మకంతో అతనికి లేదు. నారాయణ తాలూకా ప్రవర్తన, నడక, తీరు ఒక యోగి మార్గాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నది. శ్రీరామ ఉపాసకుడైనటువంటి శ్రేష్ఠుడికి ఇవన్నీ అర్థమైపోతున్నాయి. తల్లి రేణుబాయి నారాయణకి పెళ్లి చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నది బంధువులందరికీ చెప్పింది. ఈ విషయం నారాయణకి తెలిసి తల్లికి తన అయిష్టతని తెలిపి తన అడవులకు వెళ్ళిపోయాడు. శ్రేష్ఠుడు తల్లి బాధ చూడలేక తమ్ముడు కోసం ఉన్న చుట్టుపక్కల అడవులన్నీ గాలించాడు. చివరకు నారాయణ కలిసి బతిమాలి అనేక నీతులు బోధించి బుజ్జగించి ఇంటికి తీసుకుని వచ్చాడు. తల్లికి నారాయణ ఈ విధంగా వివాహానికి విముఖుడు కావడం చాలా బాధ కలిగించింది. శ్రేష్ఠుడు ఇలాగను ఆలోచించాడు. ఎందరో యోగులను సద్గురువును చూసినప్పుడు వారి గొప్పతనాన్ని విన్నప్పుడు చాలామంది తల్లులు మురిసిపోతారు. ఏ తల్లి కన్న బిడ్డో అనుకుంటారు. కానీ తాను కన్న బిడ్డ అలాంటి యోగ్యుడు అయినటువంటి యోగిగాను ప్రపంచాన్ని ఉద్ధరించే సన్యాసిగాను కావాలని కోరుకోడు ఏ తల్లి కూడా. ఇదే విచిత్రం. శ్రేష్ఠుడు తల్లిని, తమ్ముడిలోని విరక్తి భావాన్ని గమనిస్తూనే ఉన్నాడు. అతని తమ్ముడు ఇక సంసార సాగరంలోకి రాడు అని మనస్సులో గట్టిగా అభిప్రాయం కలిగింది. తల్లితో అన్నాడమ్మా, నారాయణుడు కారణ జన్ముడని నువ్వు ఒకసారి చెప్పావు. అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారి అంశ అని కూడా చెప్పావు. శ్రీరామ సేవకుడైనటువంటి మారుతి బ్రహ్మచారి కాబట్టి ఆ అవతారమైనటువంటి నారాయణుని ఎలా వివాహం చేసుకోమని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు. అందువలన నువ్వు మనసు మార్చుకుని ఆ ప్రయత్నాన్ని విరమించుకో, లేకపోతే నారాయణుడు అసలు మనకు దక్కడు అని నేను గట్టిగా నీకు చెప్తున్నాను అని తల్లికి చెప్పవలసినటువంటి రీతిలో చెప్పాడు. చెప్పిన తర్వాత తల్లి మనసు నిగ్రహించుకోమని చెప్పాడు. ఇక నువ్వు ఆ ప్రయత్నాలు నారాయణుడు తాలూకా పెళ్లి ప్రయత్నాలు మీకు మనసులోంచి తీసేయి అని గట్టిగా చెప్పాడు పెద్దవాడు. ఇది కూడా విధి విలాసమేమో అని భావించుతారు ప్రాజ్ఞులు. శ్రీరాముని సంకల్పం వలన అవతరించినటువంటి నారాయణ ఈ గృహానికి తల్లి ప్రేమకు అంకితం కాకూడదనేదే దైవ సంకల్పం. శ్రీరామచంద్రుడు ఏ విధంగా కౌసల్యామాత తాలూకా ప్రేమకు కట్టుబడక అరణ్యవాసానికి వెళ్ళిపోయాడో అదేవిధంగా మహత్కార్య సాధనార్థం ధర్మ సంస్థాపనార్థం అవతరించినటువంటి మహాపురుషుడు నారాయణ ఏ విధంగా ఇల్లు వదిలిపోయి తపస్సు చేయాలనే సంకల్పం దృఢంగా నాటుకుపోతున్నది నారాయణకి. అలాగా తన ఆశయ సిద్ధి కోసం శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థిస్తున్నాడు పదే పదే. ఒకరోజు తల్లి నారాయణని గోదావరిని నదికి తీసుకువెళ్ళి స్నానం చేయించడానికి తనతో రమ్మని తీసుకువెళ్ళింది. అతనితో ఏకాంతంలో అనేక విధాలైనటువంటి ప్రీతిపూర్వకమైన మాటలతో బతిమాలింది. ధోరణిలో, నాయనా, నాకు మీ ఇద్దరూ 2 కళ్ళ లాంటి వారు. 10 మంది బిడ్డలుంటే అందులో ఒకరు వివాహం ఆడకపోయినా పట్టించుకునే పని లేదు. కానీ మీ ఇద్దరు భార్యాపిల్లలతో ఇల్లంతా కళకళలాడుతుంటే చూడాలని నా కోరికరా నాయనా. నారాయణ, నా మాట కాదనుకు. నిన్ను పెళ్లి కుమారుడుగా చూడాలని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది. నువ్వు అంటే చాలు పిల్లనియడానికి బంధువులు కూడా సిద్ధంగా ఉన్నారు. నా మాట విను, నన్ను బాధ పెడతావా అంటూ కన్నీళ్లతో ఏడుస్తోంది. నారాయణ మనసులో మాత్రం, శ్రీరామ, నీవే శరణు, నాకు ఈ బంధాలు తొలగించే భారం నీదే, దేవాదిదేవా అంటూ మౌనంగా ప్రార్థిస్తున్నాడు. ఆ మౌనమూర్తిని చూసి తల్లి, ఏమిరా పుత్ర, నా మాట అంగీకరిస్తావా లేదా అంటూ గట్టిగా నిగదీసింది. అంటే నారాయణుడు సమయస్ఫూరితో ఇలా అన్నాడు, మాతృదేవి, ఈ విషయం నన్ను అడగాల. నమాతు పరదైవతం, తల్లి కన్నా వేరే దైవం లేదు. కన్నతల్లి ప్రత్యక్ష దైవం అని శాస్త్రవాక్యం నాకు తెలుసు. విద్యాభ్యాస సమయంలో ప్రతిరోజు గురుదేవులు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని పలికించిన తర్వాతనే విద్యాబోధన చేసేవారు. అందువలన తల్లివి నీ మాట వినక ఎవరి మాట వింటానమ్మా? నీ సంతోషం కోసం ఏమైనా చేస్తాను చెప్పు, ఏం చేయమంటావో అన్నాడు. మనసులో శ్రీరామచంద్రమూర్తికి అంకితం ఇచ్చి, శ్రీరామ, నా తల్లి నా ధర్మానికి వ్యతిరేకమైనటువంటి కోరిక కోరకుండా చూడు అని ప్రార్థించాడు. తల్లి వెంటనే, సరే అయితే విను. నేను వివాహ ప్రసక్తి తెచ్చినప్పుడల్లా నువ్వు వెర్రి చేష్టలు ఎందుకు చేస్తావు? ఇక మీదట అలా చేసావంటే నా మీద ఒట్టు అన్నారు. ఇదిగో చెబుతున్నాను, తిన్నగా నువ్వు చెవికి ఎక్కించుకో. జాగ్రత్తగా వినురా నాయనా. నువ్వు కళ్యాణ మండపంలో తెర పట్టుకునేటంత వరకు వివాహ విషయంలో ఎటువంటి ఆటంకం చెప్పరాదు అని ఆజ్ఞాపించింది. నారాయణ మా మాటలు విని జాగ్రత్తగా విన్నాడు. కొంతసేపు ఆలోచించి, తల్లి, నీ ఆజ్ఞ ప్రకారమే నేను పెళ్లిలో తెర పట్టుకునేంత వరకు ఎటువంటి ఆటంకం కలిగించను, సరేనా అని లాలనగా సమాధానం చెప్పాడు. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, తెర పట్టుకోమన్నంత వరకే అన్నాడు. అంటే నువ్వు భార్య మెడలో 3 ముళ్ళు పుస్తులుగా 3 ముళ్ళు వేసినంత వరకు
అగ్నిసాక్షిగా నువ్వు వివాహం చేసుకుంటున్నాను అన్న మాట కూడా అనలేదు. తెర పట్టుకోముంది. ఇక్కడ చూడండి ఎంత ఎంత సమయస్ఫూర్తి. మళ్ళీ అన్నాడు తెర పట్టుకునేంత వరకు అని, అంటే తర్వాత వెళ్ళిపోతాడు అని అర్థం. ఇక్కడ అమాయకురాలైనటువంటి తల్లి కుమారుడు తాలూకా మనోరథం తీరుస్తుందని ఆనందపడింది. నారాయణ మాటలోని భావాన్ని గ్రహించలేకపోయింది. వెంటనే శీఘ్రంగా శ్రేష్ఠుడికి విషయం తెలియజేసి పెళ్లి కూతుని తన బంధువర్గంలో తెచ్చుకుని మంచి సమయాన్ని ఆలోచించి బంధువులకు కబురు చేసింది. మంచి సాంప్రదాయం కలిగినటువంటి కుటుంబంలో బియ్యానికి ఎవరైనా భాగ్యంగా భావిస్తారు కదా. వారు రేణుబాయి పిలుపును అందుకుని వచ్చి శుభముహూర్తం నిర్ణయించారు. నారాయణ ఎప్పటిలాగే తన దైనందిన కార్యక్రమాలతో రోజులు గడుపుతున్నాడు. తల్లి హడావుడి అంతా ఇంతా కాదు. పెళ్లి పనుల్లో ఆమె రోజుకొక క్షణంగా గుర్తుకొస్తోంది. శ్రేష్ఠుడు ఆమెకి ఏమీ బదులు చెప్పకుండా ఆమె సంతోషాన్ని చూస్తూ, శ్రీరామ, ఈ తల్లికి రోజు ఉన్న సంతోషం నిరంతరం ఉండేలాగా అనుగ్రహించు తండ్రి అని ప్రార్థిస్తున్నాడు శ్రేష్ఠుడు తాలూకా మనస్సులో ఈ విధమైనటువంటి విచారణ కలిగింది. ఈ సంసారం అనేది సుఖదుఖాలతో ఉన్నటువంటి తరంగాలతో కూడినటువంటి సముద్రం లాంటిది. సముద్రంలో వచ్చే అలలు ఉవ్వెత్తును లేచిపడి తీరాన్ని తాకి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. చిన్న తరంగం కానీ పెద్ద తరంగం కానీ ఏదైనా కొంత సమయమే కానీ ఎక్కువసేపు నిలబడదు. సముద్రంలో నీరు తాలూకా రుచి ప్రతి తరంగపు నీటిలోనే ఉండడం గమనిస్తాం. కానీ అలాగే సముద్రం లేకపోతే తరంగానికి ఉనికే లేదు. తరంగం లేని సముద్రం ఉండదు. కాబట్టి సుఖదుఖాలనేవి మానసిక వికారాలనని తెలుసుకున్న మనసు నిస్తరంగా సముద్రంలా ఉంచుకోగలిగినప్పుడే సంసారంలోని ద్వంద్వాలు మానవుడిని ఏమీ చేయలేవు. లేకపోతే ఈ సంతోషం కలిగినప్పుడు పొంగిపోవడం, దుఃఖం వచ్చినప్పుడు ఏడ్చుకుంటూ ఉండడం, ఇవి మానవుడిని విపరీతంగా లోబర్చుకుంటూ ఉంటాయి. ధైర్యంతో ఓర్పుతో సహించాలే కానీ వాటి నుంచి దూరంగా పారిపోవడానికి కుదరదు. ఇలా ఆలోచించుకుంటూ నిత్య కార్యక్రమంలో మునిగిపోయాడు శ్రేష్ఠుడు. విద్యాసాగర, ఇప్పుడు జరగబోయే వింత సంఘటన విను. సమర్థులు వారు అంటే ఎవరు? మన సజ్జనగడ సమర్థరామదాసు వారి సామర్థ్యం అర్థమవుతుంది. శుభముహూర్తం దగ్గర పడింది. అందరికీ పిలుపులు అందాయి. బంధువులంతా వచ్చారు. నారాయణుని పెళ్లి కుమారుని చేశారు. నూతన వస్త్రాలతో చక్కగా ముస్తాబు చేశారు. ఆ దుస్తులతో నారాయణ తన తల్లి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి తల్లితో, అమ్మా, నేను బాగున్నానా? నీకు సంతోషమే కదా? నీ ఆనందం కోసమే ఈ ముస్తాబు ధరించేను సుమి. తల్లి చాలా సంబరపడిపోయింది. తన మాట విన్నందుకు ఇలా అన్నది. నారాయణ, నా తండ్రి, ఎంత అందంగా ఉన్నావురా, సాక్షాత్తు శ్రీరామచంద్రుడిలా ఉన్నావు అంటూ తల నిమిరింది. మనసులో నా పుత్రుడికి దిష్టి తగలకుండుగాక అని మనసులో అనుకుంది. ఆ సాయంకాలం శ్రేష్ఠుడి దంపతులు బంధు సమూహంతో గ్రామస్తులతో వరుణ్ణి తీసుకుని వధువు గృహానికి బయలుదేరారు. నారాయణుడు వారితో బయలుదేరుతూ ఇల్లు విడిచే తన సంకల్పం నెరవేరబోతున్నందుకు ఆనందంతో అందరితో కలిసి సంబరంగా కన్యాదాత గృహానికి చేరడానికి సిద్ధమయ్యాడు. తల్లి ఆనందానికి అవధుల్లేవు. బంధువులందరూ నారాయణ చిన్నపాటి అల్లరి చేష్టలు, తర్వాత స్థితిని, విద్యాపాఠవాలను చెప్పుకుంటూ ప్రయాణం సాగించారు. పెళ్లి కుమారుని ఊరేగింపు వధువు గ్రామం సమీపించగానే వధువు తరపు వారు ఎదురొచ్చి స్వాగత సత్కారాలు చేసి వారిని వసతి గృహాన్ని తీసుకుని వెళ్ళి ఆదరించారు. తెల్లవార్లు వివాహ మండపం ఎంతో వైభవంగా అలంకరించారు. వధువులకు మంగళ స్నానాలైన తర్వాత వారికి పెళ్లి ముస్తాపులు చేశారు. వధువు గౌరీ పూజలో నిమగ్నమైంది. కన్యాదాత నారాయణునికి వరపూజ చేసి కళ్యాణ వేదిక పైన కూర్చుండబెట్టారు. మంగళవాద్యాలు మోగుతున్నాయి. ఇక్కడే అవుతుంది ఏదో జరగబోతోంది. భూనభోంతరాళాలు దద్దలిల్లినట్టు మోగుతున్నాయి. పురోహితులు వేదమంత్రాలు చదువుతున్నారు. ముత్తైదువులు, వధువు తరపు వారు, వరుణి తరపు వారు కూడా సరసల్లాపాలతో మంగళహారతలు సిద్ధం చేసుకుని పాటలు పాడుతున్నారు. దూరపు బంధువులు ఒకరినొకరు పలకరింపులతో, హాస్యరస ప్రసంగాలతో పెళ్లి పందిరంతా సంతోషంగా ఉంది. ఆ సమయంలో మహావైభవంగా అలంకరించబడినటువంటి వేదిక మీద నారాయణ కూర్చుని ఉండగా తల్లి సమీపించి కుమారుణ్ణి మరీ అంటూ అడిగాడు. తల్లి, చాలు, నేను కోరుకున్నది ఇదే. ఇద్దరు పుత్రులు, ఎన్నో పూజలు చేసి కన్నాను. నేను చాలా అదృష్టవంతురాలని అన్నది. ముహూర్తం దగ్గర పడుతున్నది. అందరికీ అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ఏ లోపం లేకుండా చూడు అంటూ శ్రేష్ఠుడికి పురమాయించింది. మీ తండ్రి గౌరవార్థం ఈ శుభకార్యంలో ఇనుమడించాలి అంటూ తన స్థానంలో తాను ఆసీనురాలైంది. పురోహితులు పెండు కుమారుడి చేత గణపతి పూజ చేయిస్తున్నారు. అలా జరుగుతూ ఉండగా నారాయణుడు శ్రేష్ఠుడు ఒకరినొకరు విచిత్రంగా చూసుకుంటున్నారు, నవ్వుకున్నారు. నారాయణ చూపులోని మర్మం సోదరుడు గ్రహించేశాడు. సంతోషంతో హృదయపూర్తిగా ఆశీర్వదించి సమయం కోసం ఎదురు చూస్తున్న నారాయణ వంక చూడనట్లు వేరే ఏదో పనిలో నిమగ్నమయ్యాడు.
పెండ్లి తంతు నడిపించే పురోహితులు పెళ్లి కొడుకు కనపడకుండా తెర అడ్డుపెట్టి వధువుని తీసుకుని వచ్చి కూర్చోబెట్టారు. వేదఘోషలు, పెళ్లి మంత్రాలు, మేళతాళాలు. ఒక్కసారిగా కళ్యాణ మండపం దద్దరిల్లిపోతోంది. బ్రాహ్మణులు శుభమంగళ సావధాన ముహూర్తము, శుభముహూర్త సావధాన అని అంటూ ఉండగానే నారాయణ లేచి, నేను సావధానంగానే ఉన్నాను శ్రీరామ, ఇదిగో వస్తున్నా అంటూ కట్టుకున్న పెళ్లి దుస్తులు తీసుకుని అక్కడ విసిరేసి కళ్యాణ మండపం దిగి పరిగెట్టి పారిపోయాడు. తల్లి ఎదురుగా వచ్చి, ఒరే నారాయణ, ఏమిరా ఇది అని అడిగి చేయి పట్టుకోబోయింది. విదలించుకుని దూరం నుండే పెళ్లిలో తెర పట్టుకున్నంత వరకు నన్ను ఎదురు చెప్పవద్దని మాట తీసుకున్నావు. పెళ్లి దుస్తులతో నువ్వు నన్ను చూడాలని అడిగావు. నీ కోరిక తీర్చేశాను, నన్ను అడ్డు పెట్టకు, ఇక సెలవియ్యి అంటూ మెరుపు వేగంతో త్రుటిలో వెంటనే తప్పించుకుని పరిగెట్టి పారిపోయాడు. పెళ్లివారిలో ఏదో గొడవ వచ్చిందని కొందరు అనుకుంటున్నారు. విషయం పూర్తిగా అందరికీ తెలిసేలోపు కొంత సమయం పట్టింది. తల్లికి ఏమీ తోచడం లేదు. పెద్ద కొడుకుతో చెప్పి వాడు ఎందుకు ఇలా చేశాడు, ఇంతమంది బంధుమిత్రుల మధ్యలో మన పరువు తీసేసాడురా శ్రీరామ, నేనేమి అపరాధం చేశాను, వీడింత పని చేశాడు, నేను వాడిని పెళ్లికి ఒప్పించాను కదా అని పరిపర విధాల బాధపడింది. బంధువులు, మిత్రులు అందరూ ఊరికి 4 వైపులా పరిగెత్తారు అతన్ని పట్టి తేవడానికి. కానీ అతడు మాయమైపోయాడు, ఎవరికీ కనిపించలేదు. చివరికి ఘోరంగా విలపిస్తున్నటువంటి తల్లిని ఓదార్చాడు శ్రేష్ఠుడు. నీవే వారికి ఇష్టం లేకున్నా తల్లిననే అధికారంతో కట్టి పడవేసి పెళ్ళి ఒప్పించావు. నీ కోసం వాడు ఒప్పుకున్నాడే కానీ మొదటి నుంచి ఇది పెళ్ళికి వివాహం అన్నటువంటి ఈ వివాహం అనేటువంటి పదానికి వాడు వ్యతిరేకమని మొట్టమొదటి నుంచి నీకు చెప్తూనే ఉన్నాను. వాడి ప్రవర్తన, వాడి తాలూకా మొత్తం అంతా గ్రహించి నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నా మాట వినలేదు. నువ్వు ఈ వ్యవహారం తలపెట్టకుండా ఉన్నట్లయితే వాడు మరికొంతకాలం మన కళ్ళెదుట ఉండేవాడు. ఇది మన చేస్తున్నటువంటి స్వయంకృత అపరాధం, కాబట్టి ధైర్యంగా ఉండు అని తల్లిని కొంచెం ఊరడించాడు. నిరుత్సాహపూరితమైనటువంటి ఆ పెళ్లి పందిరిలో శ్రేష్ఠుడు తన సమయస్ఫూర్తిని ప్రదర్శించి పెళ్లి వారిని ఒప్పించి ఆ వధువుకు తగిన మరియొక వరుడిని బంధువునే చూసి ఆ కన్యక వివాహం ఆపకుండా చేయించి అందరి మనల్ని పొందాడు. బంధువులందరూ సంతోషించారు. ఒక్క రేణుబాయి మాత్రం శోకతప్తమైనటువంటి మనస్సుతో ఇంటికి చేరుకుంది. కానీ ఆమె మాత్రం తన చిన్న కుమారుణ్ణి మరవలేకపోయింది. శ్రేష్ఠుడు, అమ్మా, గురుదేవులైనటువంటి ఏకనాథ్ మహారాజు వారి సంకల్పం, సూర్యభగవానుడి సంకల్పం నీకు తెలుసు కదా. నీకు ఒక పుత్రుడు వంశోద్ధారకుడు, ఒక పుత్రుడు జగదోద్ధారకుడు అని వారే పలికారు. ఎన్నోసార్లు చెప్పారు. నీకు తెలియదా? అది మరిచిపోయావా? విధి విలాసం అనుకుని బాధపడుతున్నది రేణుబాయి. విద్యాసాగర సంసార బంధాలు, మమతానురాగ బంధాలు ఎంతో మధురంగా ఉన్నట్లు భావించబడుతూ ఉంటాయి. కానీ అవే బంధాలు దుఃఖానికి కారణం అవుతాయి. ఆ దుఃఖం కలిగినప్పుడు వారికి వివేకం కలిగితే ఆ బంధాలన్నీ కూడా సుఖ కారణాలు కావని తెలుస్తూ ఉంటుంది. తెలిసిన తర్వాత కూడా ఎంతో ప్రయత్నం చేత కానీ వదలవు. ఎంతో ప్రయత్నం చేస్తే కానీ అవి మనల్ని విడిచిపెట్టి వెళ్ళవు. ఎందుకంటే ఇవే మమతానురాగాలు అంటారు. వీటిని అరిషడ్ వర్గాలు అంటారు. ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డల సంసారాన్ని చూసి సంతోషించాలని అభిప్రాయపడుతూ ఉంటారు. ధర్మోద్ధరణకి సత్పురుషులు జన్మించాలనుకుంటారే తప్ప వారు తమ వంశంలో జన్మించాలని, తమ సంతానమే జగదోద్ధారకులు కావాలని కోరరు. ఇదే మమతానుబంధం. ఇటువంటి భావాలున్నటువంటి తల్లిదండ్రులతో మార్పు రావాలి. తమ సంతానం సంఘం కోసం, సమాజం కోసం, దేశ సేవ కోసం సేవ చేసేవారుగా ఉండాలని, తమ వంశకీర్తి ప్రతిష్టలు ఆచంద్రతారార్కం ఉండాలని కోరుకోవాలి. అప్పుడే ఈ జగత్తులో ఉత్తమ పురుషులు ఉద్భవించి ఈ జగత్తును ఉద్ధరిస్తారు. లేకపోతే ఈ మాయామాయ ప్రపంచం సంసార మమతానుబంధాల్లో చిక్కి దుఃఖాలు పాలు, కష్టాలు పాలు అవక తప్పదు. కాబట్టి మనం సద్గురుని చరణాల విందాల దగ్గర చేతులు జోడించి తల్లిదండ్రులతో ఇటువంటి ఉత్తమ సంస్కారం ఉండేటట్టుగా కలిగేలాగున ప్రార్థించుదాం అని నిత్యానందుల వారు పలికితే విద్యాసాగరుడు, నిత్యానందులు ఇద్దరూ కలిసి జగద్గురువుని ప్రార్థన చేశారు. జై జై రామ, జై జై రామ, జై జై రఘువీర సమర్థ. ఆపదామపర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.